ప్రేమ కోసం మనిషి ఏమైనా చేస్తాడని ఇప్పటికే రుజువైంది. ప్రేమ కోసం సర్వం పోగొట్టుకున్న వారిని చూశాం, ఎంతో సంపాదించిన వారిని చూశాం. అయితే రాజస్థాన్లోని భారత్పూర్లో ఓ స్కూల్ టీచర్ ప్రేమ కోసం తన లింగ మార్పిడి చేయించుకుంది. లింగ మార్పిడి ద్వారా పాఠశాల ఉపాధ్యాయురాలు తను పనిచేస్తున్న పాఠశాలలో ఒక విద్యార్థినిని వివాహం చేసుకుంది. పీఈటీ టీచర్ అయిన మీరా సబ్ డివిజన్ మోతీ నాగ్లాలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. పాఠశాలలో చదువుతున్న కల్పన అనే విద్యార్థినిని మీరా కబడ్డీ ఆట నేర్పేది. అయితే సదరు విద్యార్థిని రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడాకారిణిగా నిలవడంలో మీరా కీలక పాత్ర పోషించింది. మీరా ఆట నేర్పిస్తూనే కల్పనతో ప్రేమలో పడింది. వీరి మధ్య పెళ్లి ప్రస్తావనకు వచ్చేసరికి మీరా తన లింగాన్ని మార్చుకుని ఆరవ్ అనే అబ్బాయిగా మారిన కల్పన వివాహం చేసుకున్నారు. వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి ఫోటోలకు ఇద్దరు సంతోషంగా పోజులిచ్చారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పలేదు. సంతోషంగా పెళ్లి జరిపించారు. లింగ మార్పిడి తర్వాత తన పేరును ఆరవ్గా మార్చుకున్నానని, ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేస్తున్నానని మీరా తెలిపింది. ఆరవ్ చెప్పిన మాటల్లో తను మొదటి నుండి అబ్బాయిగానే ప్రవర్తించేవాడిని, మొదటి నుండి నేను నా లింగ మార్పిడి చేసుకోవాలని అనుకునేవాడిని. 2012లో ఎవరో ఒకరి లింగ మార్పిడి జరిగిందని వార్తల్లో చదివాను. అప్పటి నుంచి ఇదంతా ఎప్పుడు జరుగుతుందా అని ఆలోచించేవాడిని. అంతలోనే యూట్యూబ్ ద్వారా దీనికి డాక్టర్ ఉన్నారని తెలిసింది. ఢిల్లీలో జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీ ప్రొవైడర్లు ఉన్నారు. అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని 2019 నుంచి ట్రీట్మెంట్ ద్వారా 2021 వరకు సర్జరీ ద్వారా నేను ఆడపిల్లగా పుట్టినా కానీ మొదటి నుంచి అబ్బాయినే అనిపించింది. నా లింగ మార్చి 2 రోజుల క్రితం నా విద్యార్థిని కల్పనతో వివాహం జరిగింది. ఇప్పుడు మా కుటుంబ సభ్యులు సంతోషంగా మేము జీవిస్తున్నాను అని తెలిపింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వధువు కల్పన మాట్లాడుతూ, మీరా మా స్కూల్లో ఫిజికల్ టీచర్గా పనిచేశారు. 10వ తరగతి నుంచి నాకు క్రీడల్లో సహాయం చేసింది. నా క్రీడ కబడ్డీ. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అది నా భర్త ఆరవ్ వల్లే సాధ్యమైందని చెప్పింది. అతను ఎప్పుడూ నాతోనే ఉండాలని భావించను. నా కోరిక నెరవేరిందని కల్పన సంతోషంగా చెప్పింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే వీడియోను లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.